మెరుపు కలలు మెరుపు కలలు నా అక్క నా కూతురికి అమ్మలాంటి అత్త అవుతానంటే అంతకంటే అదృష్టం ఏముంటుందక్క? నేను మాటిస్తున్నాను. తమ్ముడు, నువ్వనుకున్నట్టే నీ కూతురు నా ఇంటి కోడలైంది. ఏం చేస్తున్నావు విమల? ఇప్పుడేం మంచి జరిగిందని అంతా హడావుడి చేస్తున్నావు? అదేంటత్తయ్య అలా అంటారు? మీ మనవడి పెళ్లికి మించిన మంచి ఏముంటుంది? నా తమ్ముణ్ణి నేనొక మాట అడగ్గానే సంయుక్తని నా ఇంటి కోడల్ని చేస్తానని మాటిచ్చి నిలబెట్టుకున్నాడు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇంతకన్నా ఆనందం ఇంకేముంటుంది చెప్పండి? నా తమ్ముడు ఎక్కడున్నా, చివరకు చనిపోయి స్వర్గంలో ఉన్నా నన్ను నాకిచ్చిన మాటను మర్చిపోలేదు. అందుకే నా తమ్ముడికిష్టమైన పాయసం చేసి పెట్టాను. ఇలాంటి ఆనందకరమైన సందర్భంలో ఈ మాత్రం హడావిడి ఉండకూడదా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు విమల. పెళ్ళైతే జరిగింది కానీ భానుమతి ఎంత గొడవ చేసిందో చూసావుగా. పచ్చని పెళ్లి పందిట్లో పవిత్రమైన తాళిబొట్టును తెంపడానికి సిద్ధపడింది. చివరకు చస్తానని బెదిరించి తన కూతుర్ని తీసుకెళ్ళిపోయింది. తన కూతుర్ని తీసుకెళ్లేదత్తయ్యా, నా కోడల్ని తీసుకెళ్ళింది. అయినా మీరేం కంగారు పడకండి. కంగారు కాదు విమల, బాధ. నిత్య ఎంత నమ్మించి మోసం చేసింది, ఎంతో మంచిదానిలా నటించి చివరకు ఎంత దారుణాన్ని కొడిగట్టింది. అది మోసంతోనే మన ఇంట్లో అడుగు పెట్టింది. దానికోసం నన్ను అడ్డు పెట్టుకుంది. నాకు ప్రమాదాన్ని సృష్టించి సహాయం చేసినట్టు నటించి ఇంట్లోకొచ్చి నా మనవణ్ణి ప్రేమించానని నమ్మించి చివరకు మనల్ని, మన కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంది. ఇదంతా జరగడానికి నా పిచ్చితనమే కారణం. నేను కనుక కొంచెం ఆలోచించినా ఇంత ప్రమాదం జరిగేది కాదు విమల. చివరకు మీకెవ్వరికీ ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా ప్రేమించిన జంటను కలపాలని నేను చచ్చిపోతాను అని బెదిరించి పెళ్లి వరకు తీసుకొస్తే ఇలా చేసి అందరి ముందు పరువు తీసింది. సరేగాని అది వదిలేయండి అత్తయ్యా. జరిగిపోయిన చెడును గుర్తు చేసుకోవడం కన్నా జరిగిన మంచిని తలుచుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఏం మంచి జరిగింది విమల?
నీ కోడలు నీ ఇంటికొచ్చి నీ కొడుకుతో ఆనందంగా ఉంటేనే కదా మనసుకు ప్రశాంతంగా ఉండేది. అత్తయ్య, జరుగుతుంది. అంతా మనమనుకున్నట్టే జరుగుతుంది. అసలు వాసు సంయుల పెళ్లి జరగదేమో అని భయపడ్డాను. కాని ఆ దైవ బలం నా తమ్ముడి ఆశీర్వాదం వలన జరిగింది కదా. ఇప్పుడు సంయు నా ఇంటి కోడలు. మన ఇంటికి ఎందుకు రాదు చెప్పండి? వస్తుంది. నాకు వాసు మీద నమ్మకం ఉంది. సంయుక్త అంటే వాసుకిష్టం ఉంది. ఖచ్చితంగా నా కోడలు నా ఇంటికి వస్తుంది. కాస్త టైం పట్టొచ్చంతే. ఉండండి, మీకు కూడా స్వీట్ తీసుకొస్తాను. నోరు తీపి చేసుకుందరు గాని. హలో. అత్తయ్య, పాయసం తీసుకోండి. తీసుకోండి అత్తయ్య, ముందు తీసుకోండి. తీసుకోండి. సరే సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. బాయ్. రే వాసు, లోపలికి రా, పాయసం తిందువు గాని. నేను తర్వాత తింటానమ్మా. రే వాసు. అమ్మా, నేను తర్వాత తింటాను. చూసారా అత్తయ్య, వాడి భార్యను తీసుకురావడానికి వాడు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. మీరింకేం బాధపడకండి, అంతా మంచి జరుగుతుంది. రే, మందు తాగాం, ఏదైనా తిందాం అనుకుంటుంటే మంచి బిర్యానీ మనకెదురొచ్చిందిరా. పదండ్రా. ఏంటి పాప, పెళ్లిపేటల మీద నుంచి పారిపోయి వచ్చావా? ఎందుకు అలా చేసావు? నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి పికప్ చేసుకునేవాడిని కదా. చూస్తుంటే పాపనెవరో పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చి వదిలేసినట్టున్నారు బాయ్. ఇప్పటికైనా ఏమైంది బాయ్? పాపని మన ఇంటికి తీసుకెళ్లి షెల్టర్ ఇద్దాం. ఎప్పటికే ఆలస్యమైందిరా. ఇంకాసేపు ఉంటే మళ్ళాంటి రౌడీ నా కొడుకులు వచ్చి పాపని ఎత్తుకుపోతారా. ఈలోపు మనమే తీసుకెళ్దాం. ఏమంటావు పాపా? తనేమంటుంది బాయ్? పాప డిప్రెషన్లో ఉంది, మనమే జాగ్రత్తగా తీసుకెళ్దాం. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు, తోడేళ్లలాగా మీద పడతారు. పాప సైలెంట్గా ఉందంటే ఒప్పుకున్నట్టేరో. రేయ్!
రే పద సంయు. వదలండి వదలండి. అమ్మా మమ్మల్ని వదిలేయండి అమ్మా, పారిపోదాం పదండ్రా. రే ఆగండ్రా. మేడం రే అమ్మ 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 నేనమ్మ సీన్ని. మేడం సమితి మేడం మీరని చెప్పండి. మేడం చెప్పండి మేడం. అమ్మో నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మా మీకు చెప్పేటంత వాణ్ణి కాదు కానీ మీకు ఒక మాట చెప్దామని వచ్చానమ్మా. ఏంటది? అమ్మా అలా చూడకండి అమ్మా. సమిత్య మేడం అంటే నాకు అభిమానం. తను నా దగ్గర పనిచేస్తున్నప్పటి నుంచి నేను తన దగ్గర పనిచేస్తున్నాను కాబట్టి మేడం గారిని నేను చూస్తూనే ఉన్నాను. పైగా ఎన్నోసార్లు నాకు సహాయం చేసి నన్ను నా కుటుంబాన్ని నిలబెట్టింది. అలాంటి మేడానికి ఇలాంటి పరిస్థితి రావటం నేను చూడలేకపోతున్నానమ్మా. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ముందు చెప్పు. అది కాదమ్మా, మీరు ఇలా రోడ్డు పక్కన ఉండటం వల్ల చాలా మంది మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. చెత్త కుండి పక్కన ఉన్న దోమల నుంచైనా మనం కాపాడుకోవచ్చు కానీ ఒంటరిగా ఆడవాళ్ళు దొరికితే చాలు అనుకునే మగోళ్ళ నుండి కాపాడుకోవటం అంటే అనుక్షణం యుద్ధం చేయడం లాంటిది. అందుకని మా ఇంటి పక్కనే ఒక పోర్షన్ ఖాళీగా ఉందమ్మా. మీరు వచ్చి దాన్ని చూడండి, నచ్చితే అక్కడే ఉండొచ్చు. లేదంటే ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి రేపు మీకు అనుకూలంగా ఉండే ఇల్లు ఎత్తుక్కోవచ్చు. నేను మా ఆవిడ కూడా చెప్పానమ్మా ఇవాళ మా మేడం వాళ్ళని తీసుకొస్తానని. కాదనకండమ్మా. మాకెవరి సాయం అక్కర్లేదు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. అమ్మ అమ్మ అలా అనకండమ్మా. సమిత్య మేడం ఇలా ఉండటం నేను చూడలేను. దయచేసి నా మాట వినండి అమ్మా. మేడం మీరైనా అమ్మగారికి నచ్చ చెప్పండి ప్లీజ్ మేడం. మీరు చేసిన సహాయానికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ప్లీజ్ మేడం. చెప్పాను కదా మేమెక్కడికి రామని. ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు? ఇక్కడి నుంచి మమ్మల్ని మేము కాపాడుకోగలం, నువ్వు వెళ్ళు. అవును శ్రీను, నువ్వు వెళ్ళిపో. మా దారి మేము చూసుకుంటాం. మా దారి మేము చూసుకుంటాం, ఇక నువ్వు వెళ్ళు. అలా అనకండమ్మా. మీరు వస్తున్నారని నా భార్య కూడా చెప్పానమ్మా. మీరు రాకపోతే తను నన్ను ఇంట్లోకి కూడా రానివ్వదమ్మా. కాలు పట్టుకుంటానమ్మా, మీకు దండం పెడతానమ్మా. దయచేసి రాండమ్మా. ఆపో. ఏంటి నీ ఓవర్ యాక్షన్? చెప్తుంటే అర్థం కదా. మేము మా పరిస్థితుల్ని చక్కదిద్దుకోగలం, నువ్వు వెళ్ళు. నేను కాదంటం లేదమ్మా. మీరు ఈ పూట రాకపోయినా రేపైనా మీరు ఇల్లు చూసుకోవాలి కదా. అదేదో మా ఇల్లే చూడండి, మీకు నచ్చుతూనే ఉండండి. లేదంటే ఉదయాన్నే వెళ్ళిపోండి అమ్మా. కానీ ఈ రాత్రికి మాత్రం ఇక్కడ వద్దమ్మా. మీకు దండం పెడతాను. ఇంకాసేపట్లో ఇక్కడికి రకరకాల వ్యక్తులు వస్తారు.
అనవసరంగా మీరు ఇబ్బంది పడతారమ్మా. దయచేసి నా మాట వినండమ్మా. మా ఇంటికి ఈ ఒక్క పూటకు వచ్చి మీకు నచ్చితేనే ఉండండి, లేదంటే మీ ఇష్టం. ఇక్కడ నుంచి మీ ఇల్లు ఎంత దూరం? పక్కనే అమ్మా, రాండి వెళ్దాం. ఆటోలో వెళ్తే 5 నిమిషాలే. అవును, నువ్వు ఇక్కడికి వచ్చి ఈ ప్రపోజల్ పెట్టడం వెనుక ఎవరి ఆలోచనలు లేవు కదా? అయ్యయ్యో, అలాంటిది ఏమి లేదమ్మా. మిమ్మల్ని వెతుక్కుంటూ నేనే ఇక్కడికి వచ్చాను. సరే. హే ఆటో ఆటో. అమ్మా ఎక్కండమ్మా, ఎక్కండి మేడం, ఎక్కండి. అన్నా రైట్ రైట్ రైట్. సార్ చూడు సీను, ఇప్పుడు మన అవసరం మీ మేడంకి చాలా ఉంది. తనని రాహుల్ నుండి కాపాడడానికి ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకుని తన మెడలో తాళి కట్టాను. దానికి తనకి ఎలా రియాక్ట్ అయిందో తెలీదు, ఎంతవరకు దాన్ని తీసుకోగలుగుతుందో తెలీదు. ఇప్పుడు నేను వెళ్ళి సాయం చేస్తానంటే అత్తయ్య అస్సలు ఒప్పుకోదు. మరి ఇప్పుడు ఎలా సార్? సమిత్య మేడం వాళ్ళ అమ్మగారు ఈ రాత్రికి ఎక్కడికి వెళ్తారు, ఎక్కడుంటారు? అందుకే నిన్ను రమ్మన్నాను సీను. ఇప్పుడు నువ్వే సాయం చేయగలవు. చెప్పండి సార్, మీరు ఏం చేయమని చేస్తాను. ముందు నువ్వు మీ మేడం దగ్గరికి వెళ్ళి సార్, మేడం గారు నా మాట విని దీనికి ఒప్పుకుంటారా సార్? ఒప్పించాలి సీను. నువ్వు ఎలాగైనా షెల్టర్ అరేంజ్ చేస్తానని చెప్పి వాళ్ళని నీతో తీసుకెళ్లి అక్కడే ఉండేలా ఏర్పాటు చేయాలి. పరిస్థితులన్నీ మన కంట్రోల్లోకి వచ్చాక అత్తయ్యను ఒప్పించి మా ఇంటికి తీసుకెళ్తాను. ఓకేనా సీను? సార్ వద్దు సార్. తీసుకో సీను. సార్ వద్దు సార్, నేను చూసుకుంటాను. తీసుకో, ఉంచు. జాగ్రత్త సీను. నేను నీతో చేయిస్తున్నానని ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. ఎందుకంటే నేను చేయిస్తున్నానని తెలిస్తే వాళ్ళు అస్సలు సాయం తీసుకోరు. అదంతా నేను చూసుకుంటాను సార్. సమిత్య మేడని వాళ్ళ అమ్మగారిని అనుక్షణం నేను జాగ్రత్తగా చూసుకుంటాను సార్. మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను సార్. అలాగే, సరే, జాగ్రత్త. అలాగే సార్. సీను సీను సార్, మీ మేడంని జాగ్రత్తగా చూసుకో. తనకి ఎలాంటి కష్టం రాకూడదు సార్. ఓకే, జాగ్రత్తగా వెళ్ళు. వస్తాను సార్.
వాసు ఇంకా రాలేదేంటి? సంయుక్త వాళ్ళు కనిపించారా? వాసుతో రావటానికి ఒప్పుకున్నారా? ఏం జరుగుంటుంది? ఒరే వాసు, భాను వాళ్ళు కనిపించారా? ఏమన్నారు? రావటానికి ఒప్పుకున్నారా? ఎక్కడున్నారు వాళ్ళు? అమ్మా అన్నీ చెప్తాను, పద ముందు లోపలికి వెళ్దాం. వాసు, అసలు ఏం జరిగిందో చెప్పు. నువ్వు ఆ కుటుంబంలోని ఏ వ్యక్తితోనూ కలవను అని, మాట్లాడను అని, ఆ ఇంటి గడప కూడా తొక్కను అని, అనుకోకుండా ఎక్కడైనా వాళ్ళు తారసపడితే తప్పించుకుని వస్తాను అని, ముఖ్యంగా వాడు ఆ వాసుతో ఇంతకు ముందులా క్లోజ్గా మూవ్ అవ్వనని నాకు మాట సంయం